హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి తెలుగులో ఈ మూడు కూడా ప్రధాన వార్తాపత్రికలు. సో ఈ మూడిట్లో వచ్చే ముఖ్యమైన అంశాలని ప్రతిరోజు కూడా 10 నుంచి 15 నిమిషాల పాటు చర్చించుకోవడం మన యొక్క కంటెంట్ అండి. సో వీడియో చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి, అలాగే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీలో ఎంతమందికి ఆంధ్రజ్యోతి అంటే ఇష్టం వాళ్ళందరూ ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇక ఆంధ్రజ్యోతిలోకి చూసుకుంటే, పరకామణిని ప్రక్షాళన చేయండి. సో హైకోర్టు ఆదేశాలు అంటండి. ఏఐ తదితర సాంకేతికతలను వినియోగించండి, 2 దశల్లో సంస్కరణలు చేపట్టండి. టీటీడీకి హైకోర్టు కీలక ఆదేశాలు అంటండి. భద్రతా చర్యలపై 2 వారాల్లో ఏఐ వాడకంపై 8 వారాల్లో నివేదిక సమర్పించాలంట. సో పాలక మండలికి స్పష్టీకరించిందంట. నిందితుడి ఆస్తుల వివరాలు ఇవ్వండి. ఏసీబీ ఆదేశం. తదుపరి విచారణ ఈ నెల 26కు వాయిదా అంటండి. సో నేను ఇదిలా ఉంటే, చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర మినిస్టర్లు వాళ్ళందరినీ కలిశారండి. ఆర్థిక ఒత్తిడితో ఉన్నాం, ఆదుకోండి, భారీగా నిధులు ఇవ్వండి సీఎం చంద్రబాబు నాయుడు అంటుంది. సో ఢిల్లీలో అమిత్ షా, నిర్మలా సీతారామన్, సిఆర్ పాటిల్, సోనోవాల్, పూరి, ఖట్టర్లతో వరుస భేటీలు అంట. అభివృద్ధి బాట పట్టేందుకు సాయం చేయండి. విద్య, స్కిల్, వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, హౌసింగ్, రోడ్లను పూర్వోదయ నిధులు ఇవ్వండి. శాస్కీ కింద 10,000 కోట్లు కేటాయించండి. ఉద్యాన హబ్గా సీమ 41,000 కోట్లు ఇవ్వండి. బడ్జెట్లో హార్టికల్చర్ ప్యాకేజీ ప్రకటించండి. నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సహకరించండి. బెజవాడ, విశాఖ మెట్రోలు ఆమోదించండి. పెద్ద లిస్టుతోనే వెళ్ళినట్టున్నారు. సో రాష్ట్రంలో 65 లక్షల ఎల్పీజీ కనెక్షన్లు ఉజ్వల పథకం పరిధిలోకి తీసుకురండి. కేంద్ర మంత్రులకు చంద్రబాబు నాయుడు విజ్ఞప్తులు. అమిత్ షాతో తాజా రాజకీయాలపై చర్చ అంటండి. సో కావాల్సినవన్నీ చెప్పారు, అట్లాగే రాజకీయ చర్చ కూడా చేశారంట. అట్లాగే నిన్న పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ గురించి కూడా రాశారు. ప్రజలు మెచ్చాలి, జనసేన ఎమ్మెల్యేలకు పవన్ ఉద్బోధన. నిత్యం ప్రజలకు దగ్గరగా ఉంటూ సమస్యలు పరిష్కరించండి. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి. 9 మంది ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం ముఖాముఖి అంటండి. సో నియోజకవర్గాల్లో అభివృద్ధి, ఉపాధికి ఉన్న అవకాశాలను గుర్తించి వాటిని ముందుకు తీసుకువెళ్లే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలంట. జనసేన ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ ఆదేశించారంటండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో మనం చేసిన అభివృద్ధి నియోజకవర్గ చరిత్రలో చివరి స్థాయిగా నిలిచిపోవాలంటే తపనతో పనిచేయాలన్నారు. సో అలాగే అమరజీవి జలధార వాటర్ గ్రిడ్కు పొట్టి శ్రీరాములు పేరు. నేడు పెరవలిలో పవన్ శంకుస్థాపన అంటండి. సో అలాగే ఇక జనవరిలో జాబ్ క్యాలెండర్ అండి. ఉద్యోగాలు సాధించడానికి అకాడమిక్స్తో ఇండస్ట్రీ అనుసంధానం. నైతిక విలువలపై చట్టం తెచ్చే యోచనలు చేస్తున్నాం. విద్యావంతులు, యువకులు రాజకీయాల్లోకి రావాలి. హల్లో లోకేష్తో విద్యార్థుల మంత్రి ముఖాముఖి అంటండి. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టం. టీడీపీలో అలక జబ్బు ఉంది. ఎమ్మెల్యేతో ఇబ్బందులు ఉంటే 4 గోళ్ల మధ్య పరిష్కరించుకోండి. అప్పటికి పరిష్కారం కాకపోతే నాకు చెప్పండి అని చెప్పేసి నిన్న లోకేష్ గారు ఎమ్మెల్యేలతో మాట్లాడారంట. సో దాన్ని రాశారు. సో అట్లాగే నిన్న బంగ్లాదేశ్లో మళ్ళీ అలర్లు మొదలయ్యాయంటని. భారత వ్యతిరేక రాడికల్ సంస్థ ఇంక్విలాబ్ మంచు కన్వీనర్ హాదీ హత్యతో తీవ్ర ఉద్రిక్తతలు. పలు మీడియా సంస్థలపై అలవరముకల దాడి అంటండి. అవామీ లీగ్ ఆఫీసులపై దాడులు, విధ్వంసం. హిందూ యువకుని కొట్టి చంపి చెట్టుకు వేలాడదీసి మృతదేహాన్ని నిప్పంటండి. ఏం జరుగుతుందో అర్థం కాలేదు బంగ్లాదేశ్లో. సో ఇక అట్లాగే కర్ణాటకలో రాజకీయ విషయం తెలిసిందే కదండి. సీఎం మార్పుపై వస్తున్న అనుమానాలు. సో దాని గురించి రాశారు వీళ్ళు. అధిష్టానం నా వైపే, 5 ఏళ్ళు నేనే సీఎం, 2.5 ఏళ్ల తీర్మానం లేదు, నా పదవికి డోకా లేదు. కర్ణాటకలో బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదు. ముఖ్యమంత్రి మార్పుపై ప్రకటన కోరిన విపక్ష సభ్యులపై సిద్ధరామయ్య ఆగ్రహం. సభలో డిప్యూటీ సీఎం లేని సమయంలో వ్యాఖ్యలు. సీఎంతో ఒప్పందం నిజమే, డీకే శివకుమార్. సో అది ఆయనేమో ఒప్పందం లేదంటున్నారు, సీఎంతో ఒప్పందం నిజమే అని ఈయన అంటున్నారు. సో ఏం జరుగుతుంది అర్థం కాదు. సో అట్లాగే గ్రీన్ కార్డ్ లాటరీ సస్పెండ్ అంటండి. వలసలపై అమెరికా అధ్యక్షుడు కఠిన నిర్ణయం. ఇటీవల బ్రౌన్ వర్సిటీ కాల్పులకు గ్రీన్ కార్డుదారులది కారణమని అనుమానం. నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ బిల్లుపై అధ్యక్షుడు సంతకం అంట. సో అట్లాగే గోదావరి పుష్కరాలకు 3,000 కోట్లు అంటండి. ఏడాదిన్నరగా ముందుగానే ఏర్పాట్ల సన్నాహాలు. 6 జిల్లాల్లో 500కు పైగా స్నానఘాట్లు. 10 కోట్ల మందికి పైగా వస్తారని అంచనా. అందుబాటులో 5,000 బస్సులు, 2,800 రైళ్లు ఉంచాలని నిర్ణయం. కార్యదర్శుల కమిటీతో సీఎస్ తొలి సమీక్ష అంటండి. సో రవాణా సౌకర్యాలపై కూడా బాగా కసరత్తు చేస్తున్నారంట. ఇక జనవరిలో జాబ్ క్యాలెండర్ అండి. ఉద్యోగాలు సాధించడానికి అకాడమిక్స్తో ఇండస్ట్రీ అనుసంధానం. నైతిక విలువలపై చట్టం చేయవచ్చును. మహిళలను అందరూ గౌరవించాలి. విద్యావంతులు, యువకులు రాజకీయాలకు రావాలని చెప్పేసి నిన్న మీటింగ్ జరిగింది కదా, ముఖాముఖి విద్యార్థులతో. సో దాని గురించి రాశారు. సో అట్లాగే అమరజీవి జలధార వాటర్ గ్రిడ్ను పొట్టి శ్రీరాములు పేరు.
జేజేఎం పనులకు పెరవల్లో నేడు పవన్ శంకుస్థాపన ఉంటుందండి. సో పెరవల్లో నిన్న ఈరోజు శంకుస్థాపన ఉందంట. సో దాని గురించి ఇక ఈనాడు చూసుకుంటే, ఈనాడులో కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారి పర్యటనని హైలైట్ చేశారండి. పూర్వోదయ నిధులు ఇవ్వండి, వ్యూహాత్మక అభివృద్ధికి సహకరించండి, రాయలసీమను ఉద్యాన హబ్గా మార్చడానికి 41,000 కోట్లు కావాలి, సాస్కి కింద 10,000 కోట్ల అవసరం, కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినతంటండి. సో ఇంటర్మీడియట్ వాళ్ళకి ఒక ముఖ్యమైన వార్త అండి ఇది. ఇంటర్ పబ్లిక్ పరీక్షలో స్వల్ప సవరణలు. హాలిడే పండుగతో మార్చి 3న జరగాల్సిన పరీక్షలు 4కు వాయిదా. రంజాన్ కారణంగా 20 నాటి పరీక్షలు 21కి మార్చారంట. సో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలో స్వల్ప మార్పులు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 2026 సంవత్సరానికి గాను సెలవుల క్యాలెండర్ విడుదల చేయడంతో ఆయా సెలవు రోజుల్లో వస్తున్న ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు చెందినట్టుగా 2 పరీక్ష తేదీలను మార్పు చేసినట్లు ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి రంజిత్ భాష తెలిపారు. సో అట్లాగే విశాఖ, విజయవాడలో పీపీపీ రోడ్లు అంటండి. ప్రైవేటు భాగస్వామ్యంతో 478 కోట్ల రూపాయలతో రహదారి అభివృద్ధి. 56 పనులకు ప్రభుత్వ ఆమోదం. యాన్యుటీ మోడల్లో 10 ఏళ్లలో బిల్లులు తిరిగి చెల్లింపు. దశల వారీగా మిగతా నగరాల్లోనూ అమలు. నిన్న లోకేష్ గారు మళ్ళా ఎమ్మెల్యేలకి ధైర్యం చెప్పారండి. రెడ్ బుక్లో 3 పేజీలు అయ్యాయి. పార్టీ కార్యకర్తలకు లోపల సమావేశంలో మంత్రి లోకేష్ అంటండి. సో ఇంకా రెడ్ బుక్ కంటిన్యూ అవుతుందంట. సో ఇంకా చూడాలి ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు. అట్లాగే కానుకల లెక్కింపులో సంస్కరణలు తప్పనిసరి, ఏఐ ఆధునిక సాంకేతికను వాడుకోండి. తీర్చిదిద్దేకు హైకోర్టు కీలక ఆదేశాలు. తక్షణ శాశ్వత చర్యలపై నివేదికల సమర్పణకు 2 వేర్వేరు గడుపులు. పరకామణిలో చోరీ కేసు విచారణ 26కి వాయిదా అంటండి. 26కి వాయిదా వేశారంట. వెంకటేశ్వర స్వామి వారికి భక్తులు వివిధ రూపాల్లో కానుకలు సమర్పిస్తుంటారు. వాటి ఆర్థిక విలువ ఎంత అన్నదానికంటే ఎంత భక్తిభావంతో సమర్పించాలనేది ముఖ్యం. కానుకలను భౌతికంగా కనిపించడానికి భావించాలి. వాటిని అత్యంత జాగ్రత్తగా భక్తిభావంతో గుర్తించాలి. సరిగ్గా భద్రపరచడంతో పాటు పారదర్శకంగా లెక్కించేలా పర్యవేక్షణ ఉండాలి. సో భక్తుల మనోభావాలు, విశ్వాసాలను కాపాడాల్సిన అవసరం ప్రధాన కర్తవ్యం తీతిదే మండపాలపై ఉంది. సో అలాగే హిందూ ఆలయాలకు తీతిదే కానుకలు అంటండి. రాయితీపై మైక్ సెట్లు, గొడుగులు, రాతి శిల్పాలు, పంచలోహ విగ్రహాలు అందిస్తారంట. సో పంచలోహ విగ్రహాలు చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయండి. దగ్గర 50-60 వేలు ఉంటుంది ఒక కేజీకి సంబంధించిన విగ్రహం తయారు కావాలంటే. సో వాటికి అన్నిటికీ రాయితీ ఇస్తుందంట టీటీడీ. సో అలాగే పార్లమెంటు నిరవధిక వాయిదా అంటండి. ముగిసిన శీతాకాల సమావేశాలు. ఈవీ రామ్జీ సహా మొత్తం 8 బిల్లులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం అంటండి. సో అట్లాగే నిన్న ప్రియాంక గాంధీ మోదీ గారి స్నేహపూర్వక సంభాషణ. లోక్సభ స్పీకర్ ఇచ్చిన తేనెటి విందులో ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక అంటండి. సో పార్లమెంట్ శీతాకాల సమావేశం ముగింపు నేపథ్యంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వివిధ పార్టీల నేతలకు తేనెటి విందు ఏర్పాటు చేశారు. దానికి హాజరైన ప్రధాని మోదీ, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ స్నేహపూర్వకంగా మాట్లాడుకున్నారు. తాను మలయాళం నేర్చుకుంటున్నానని, వయనాడ్ నియోజకవర్గం ప్రజలతో మాట్లాడేందుకు అది ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా ప్రధాని ప్రియాంక చెప్పారు. జోర్దాన్, ఇథియోపియా, ఒమన్లతో తాజాగా చేపట్టిన పర్యటనల గురించి మోదీని వయనాడ్ ఎంపీ ప్రియాంక అడిగారు. ఆయన బదిలిస్తూ ఇది ఏపీఆ సామాజికంగా, ఆర్థికంగా పురోగతి సాధిస్తుందని తెలిపారంట. సో అట్లాగే ఎమ్మెల్యేల పనితీరు చిరస్థాయిగా నిలిచిపోవాలని చెప్పేసి నిన్న పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ గురించి రాశారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి, పార్టీ కార్యక్రమాల నిర్వహణకు ప్రాధాన్యం. జనసేన శాసనసభ్యులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 9 మంది పార్టీ ఎమ్మెల్యేలతో విడివిడిగా భేటీ అంటండి. సో ఇక సాక్షిలో చూసుకుంటే, సాక్షిలో ఈరోజు బ్యానర్ వార్త ఏం లేదు, అడ్వర్టైజ్మెంట్ నింపేయారు వీళ్ళు. సో ఇక సాక్షి చూసుకుంటే, సర్కారు భూములకు సత్వాకు సొమ్ములు, ఐటీ ముసుగులో అప్పనంగా భూములు, ఆపై రియల్ ఎస్టేట్ వ్యాపారం. బాబు సర్కారు బరితెగింపు. విశాఖలో 3,000 కోట్ల విలువైన భూమి రియల్ కంపెనీలకు కారు చౌకగా కేటాయింపు. సో సగం భూమిలో వాణిజ్య, రెసిడెన్షియల్ భవనాలు కట్టి అద్దెలు వసూలు చేసుకునేందుకు పచ్చజెండా. అట్లాగే భవనం నిర్మించే ఖర్చుతో అయ్యే వ్యయంలో సగభాగాన్ని ప్రభుత్వమే భరిస్తుందంట. నిర్మాణ వ్యయంలో చదరపు అడుగుకి 2,000 వరకు ఎదురు చెల్లించిన సర్కార్. భూమి, మౌలిక వసతులు, నిర్మాణ ఖర్చులు, రాయితీలు ప్రభుత్వాన్ని, చివరికి లబ్ధి పొంది వసూలు చేసుకునేది రియల్ ఎస్టేట్ కంపెనీలు. సో దీంట్లో కొంచెం అవినీతి ఉంది, ఖచ్చితంగా దీన్ని కూడా సరి చేసుకుంటారని అనుకుంటున్నాం. సో ఇంకా బంగ్లాదేశ్లో మళ్ళీ మాట్లాడని చెప్పేసి దాని గురించి రాసి, సమగ్ర నిజాయితీ అభ్యర్థుల్లో ఇవే కీలకం.
పిఎస్పీలు వీటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. జాతీయ సదస్సులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంటండి. సో ఇక పాండ్యా విధ్వంసం సిరీస్ భారత్ కైవసం, హార్దిక్ పాండ్యా విధ్వంసం. సో తిలక్ వర్మ దూకుడుతో భారత్ ఆఖరి మ్యాచ్లో 30 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఇది గెలిచింది. 5 టీ20 సిరీస్ను 3-1తో కైవసం చేసుకుందంట ఇండియా. సో అలాగే బాబు మరో క్రెడిట్ చోరీ, వేగంగా రిజిస్ట్రేషన్లు బాబు గొప్పైనట. వైఎస్ జగన్ హయాంలో జరిగిన సంస్కరణలు తన ప్రతిభేనంటూ ప్రచారం. నిజానికి నిమిషాలు రిజిస్ట్రేషన్ పూర్తయ్యే విధానాన్ని తెచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. ఇందుకోసం 2023లోనే సాఫ్ట్వేర్ కార్డ్ 2.0 అమల్లోకి. స్లాట్ బుకింగ్ ఆటోమేషన్ కూడా అప్పుడే. సో వీటన్నిటిని ఫలితంగానే సులభంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ. అప్పట్లో దానిపై విష ప్రచారం చేసిన చంద్రబాబు మీడియా అంటండి. ఏమండి, మీరు 100 పనులు చేస్తే దాంట్లో కనీసం ఒక 10-5 మంచి పనులు ఉన్నాయి. సో దాన్ని కంటిన్యూ చేస్తున్నారు, మిగతావి కంటిన్యూ చేయట్లా. కంటిన్యూ చేసింది మాదేనని క్రెడిట్ మాదే అంటే ఎట్లా? సో అట్లాగే జ్వరాలు వైరల్ అంటండి. ఇంట్లో ఒకరి నుంచి కుటుంబం అందరికీ వ్యాప్తి. హెచ్ఎంపీవీసీ వైరస్ కేసులు నమోదు. స్క్రబ్ టైఫస్ కేసులు 1800 పైన. ఇప్పటికే 15 మంది బాధితులు మృతి. వ్యాధులు వ్యాప్తి చెందినందుకు ప్రభుత్వం చర్యలు శూన్యం. సో అలాగే ఇక పార్లమెంట్ నిరవధిక వాయిదా అంటండి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిశాయి. 92 గంటల పాటు 25 నిమిషాల పాటు సమావేశాలు జరిగాయంటండి. సో స్వేచ్ఛ ప్రభుత్వ బాధ్యత. పౌరులకు స్వేచ్ఛకి ఇచ్చే ప్రభుత్వాలు ఇచ్చే కానుక కాదు, వారి పట్ల ప్రభుత్వాలు బాధ్యతగా ప్రవర్తించాలని చెప్పి నేను సుప్రీంకోర్టు గవర్నమెంట్స్కి అన్నిటికీ ఆదేశాలు జారీ చేసిందండి. సో అట్లాగే గ్రీన్ కార్డ్ లాటరీకి విరామం. అమెరికాలోని కాల్పుల ఘటనతో గ్రీన్ కార్డ్ లాటరీ విధానాన్ని సస్పెండ్ చేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. సో అదే అండి, 3 పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన బ్యానర్ వార్తలు మాత్రమే. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. సో వీడియో చివరి వరకు చూసి ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీకు నచ్చిన వాళ్ళకి, సో ఈ కంటెంట్ ఎవరికైనా నచ్చుతుందంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ షేర్ చేసి లైక్ చేయండి.